విశ్వాసం ఇవ్వాలి నీకు పరలోకం. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 35వ రోజు ధ్యానాంశము విశ్వాసము నమ్మకము. విశ్వాసము చాలా గొప్ప విలువ కలది. అందుకనే యేసుప్రభు తన భూలోక జీవిత యాత్రలో తన వద్దకు వచ్చిన ప్రతి మనిషిని నీవు నన్ను విశ్వసించుచున్నావా అని అడుగుచున్నారు. క్రీస్తుని వెంబడించు వారికి మొదటగా ఉండవలసినది విశ్వాసము. మీకు విశ్వాసము ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దానిని పొందుదురు. మత్తయి 21:22. ఆవగింజంత విశ్వాసమున్నచో ఈ కంబలి చెట్టు వేరుతో పెళ్ళగిలి సముద్రములో పడుము అని ఆజ్ఞాపించినచో అట్లే జరుగును. లూకా 17:6. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనము దేవుని మీద విశ్వాసము ఉంచి ఆయనకు ప్రార్థన చేసిన ఎడల దేవుడు మన పట్ల తన యొక్క ప్రేమను కృపను చూపించి మనలను దీవించి ఆశీర్వదిస్తారు. యేసే నిజమైన దేవుడని హృదయమున విశ్వసించి నోటితో ఒప్పుకొన్న వారు మాత్రమే రక్షించబడుదురని వ్రాయబడినది. ఆయన నిజముగా ఉన్నాడని తన్ను వెతకు వారికి దొరుకుదురని మనలో ప్రతి ఒక్కరూ విశ్వసించాలి. ఇదే దేవుడు మన నుండి కోరినది. తనను వెతికి వచ్చిన రోగులను వారిలో ఉన్న విశ్వాసము నమ్మకమును బట్టే స్వస్థపరిచారు. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, ఇక సమాధానముతో పొమ్ము. లూకా 8:48. ప్రభువునందలి విశ్వాసము వలన పాప మన్నింపు, రోగాల నుండి స్వస్థత, శాంతి, సమాధానము, మరణించిన వారు తిరిగి లేచినట్లుగా ఎన్నో సంఘటనలు రాయబడినవి. అలాగే విశ్వాసము లేని చోట ప్రభువు ఏ కార్యాలు చేయలేకపోయారని కూడా రాయబడినది. మనిషికి అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యమని నమ్మిన ఎడల మనము ఎన్నో అద్భుతములు చూడగలము. మన జీవితాలలో ఏ స్థితిలోనైనా ప్రభువునందలి విశ్వాసము విడిచిపెట్టక నమ్మకంగా జీవించుటకు నేర్చుకుందాం. పేరుకు మాత్రమే విశ్వాసిగా జీవిస్తున్నానా? శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసంతో ఉన్నానా అని ఆత్మపరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. నమ్మక పాత్రుడు అయిన దేవా, శ్రమలు, కష్టాల సమయంలో అవిశ్వాసిగా గొనిగినందులకు దయచేసి నన్ను క్షమించండి. విశ్వాసం లేనివారు ప్రార్థించలేరు, ప్రార్థన లేనివారు ప్రాణం లేనివారని బోధించిన దేవా, నాలో గొప్ప విశ్వాసాన్ని నింపమని, నిజమైన క్రైస్తవ విశ్వాసిగా అంతం వరకు నమ్మకంగా జీవించు కృప అనుగ్రహించమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ఇష్టమే ప్రార్థన యాచన క్రీస్తుకు ప్రాణమే, రోదన కన్నీరు యేసుకు ఇష్టమే, ప్రార్థన యాచన క్రీస్తుకు ప్రాణమే. నీ విశ్వాసం ఇవ్వాలి నీకు పరలోకం.